హాయ్ అండి. మీ మౌని మీనా ఛానల్‌కి స్వాగతం. ఈరోజైతే మనం రొటీన్‌గా వంటైతే ఎలా చేస్తానో చూపిస్తున్నాను గదా! మీకైతే. అలాగే ఈరోజు కూడానండి. నేను దీంట్లో స్పెషల్‌గా మసాలా దొండకాయ అయితే చేస్తున్నాను. అది ఎలా చేస్తాననేది మీకైతే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. దాంట్లో అయితే క్లియర్‌గా ఉంటుంది. ఇకపోతే డైలీ రొటీన్‌గా మనం ఎలా అయితే వంటైతే ప్రిపేర్ చేసుకుంటామో ఈరోజు నేనైతే అదే మీకు చూపిస్తున్నాను. చాలా త్వరగా అయితే వంటైతే ఫినిష్ చేశానండి. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఇలా రొటీన్‌గా వంటైతే చేసి పెడుతుంటే వీడియోస్ అయితే ఎలా ఉన్నాయండి? నాకైతే మాత్రం బాగా నచ్చుతున్నాయన్నమాట. ఒక్కోసారి నాకు నేనే చూసుకుంటే నేను ఇంత త్వరగా అయితే వంట చేస్తానా అనైతే అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు సహజంగా వంటైతే వాళ్ళ వంటగదికి అనుకువగా వాళ్ళ వాళ్ళ వస్తువులు ఒక్కోసారి అనిపిస్తదండి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి వంట చేయాలన్నా, తన వస్తువులు మనకి చెయ్యికి వాటంగా అయితే ఉండవు. మన మన చేతి వంటే మనకు తినాలనిపిస్తది. అలాగే మన మన సామానే మనకి చేతికి అనుకువగా అయితే ఉంటాయి. అట్లా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా కూడా ఏదైనా వంట చేయాలంటే చాలా అంటే చాలా టెన్షన్ పడతాను. అసలు నేను ఎక్కడికెళ్ళినా పొయ్యి దగ్గరికైతే వెళ్ళనండి. అదే మా ఇంటికొస్తే ఎవరిని నా పొయ్యి దగ్గరికైతే రానివ్వను. నేనే చేస్తాననమాట. మీకైతే ఎలా కొంతమందైతే ఉంటదండి? అనుకుంటారండి. విచిత్రం గదా! వాళ్ళ ఇంట్లో అయితే అన్ని రకాల వంటలు చేసుకుంటది. మన ఇంట్లో అయితే చేయమంటే చేయదు, రాదు అంటది అనుకుంటారు గదా! కానీ రావండి. ఎవరి వస్తువులు వాళ్ళకే అనుకూలంగా అయితే ఉంటాయి. అది అమ్మ వాళ్ళ ఇల్లైనా సరే, అన్నయ్య వాళ్ళ ఇల్లైనా సరే, ఎవరి ఇల్లైనా సరే, మన వ మన ఇంట్లో మన వంటగదిలో ఉన్నంత స్వేచ్ఛ, మన వంటగదిలో ఉన్నంత స్వతంత్రం బయట ఎక్కడా ఉండదండి. అందుకే మన వంటగదిలో మనం చేసుకునే వంటలు మనకు బాగా నచ్చుతాయి. హ్మ్. ఏమంటారో చెప్పండి మీరు కూడా? ఎలా అయినా ఆడవాళ్ళకి వంటగదే ప్రపంచం గదండీ! చాలామంది ఎంత జాబ్స్ చేసేవాళ్ళైనా సరే, వంటగదిలోకి రాకైతే తప్పదు. ఆడవాళ్ళన్నాక ఖచ్చితంగా మనకి వంటగది మన లైఫ్‌లో ఒక పార్ట్ అయితే అయిపోయిద్దండి అది కూడా. ఇక్కడైతే పప్పయితే నేను తాలింపయితే పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇకైతే కర్రీ గూడా దగ్గరకొచ్చేసిందండి. భలే కుదిరింది ఈరోజు కర్రీ అయితే. నాకైతే భలే నచ్చింది. పిల్లలకు కూడా చాలా బాగా అయితే నచ్చింది. వాళ్ళు గూడా ఇష్టంగా తిన్నారు. అలాగే మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇందాక